మెచ్చుకోవడం కదా మోడీని. నేను అక్కడ ఉన్నాను కదా, వీక్ స్పెండ్ చేసేస్తున్నాను కదా. కరెంటే పోతుంది, నెలకు ఒకే రోజు పోతుంది, ఒక పూట పోతుంది, ఒక గంట 2 గంటలు పోతుంది. ఆ 2 గంటలు ఎందుకు వస్తాం అంటే మీరు కరెంటు బిల్లు కట్టాలి అని అలర్ట్ చేయడానికి అక్కడ. అదే వేరే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పోయినాం అనుకోండి, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి కరెంట్కో పని చేసినాం ఏమైనా. అదే మన రాష్ట్రానికి వచ్చిన అనుకోండి, పక్కింట్లో చూస్తాం బసమ్మలో ఇచ్చిన కరెంట్ ఉంది, అది లేకుంటే ఏం కాదు. నాకుంటే నాకు లేకుండా కానీ వాళ్ళు కూడా సుమారమైనటువంటి ఆలోచన కరెంట్ ఎందుకు పోయింది, మనకు ఫ్యూజ్గా చూస్తామా లేకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తామని ఆలోచన ఉంటుంది అన్నమాట. అంటే నేను పరిశుభ్రత గురించి నా ఇంకా నా చిన్న కొడుకు ఉందనుకున్న మనవాడే, చిన్నప్పుడు అసలు కొడుకు లేదు, నా మనవాడే కాస్త రాకపోతే ఈ పని పోయింది అనుకోండి, పర్సెంట్ 3 దగ్గర కూర్చోబెట్టాను. వాడి కొడుకు వచ్చింది అనుకోండి, ఇంకా పర్సెంట్ నాయకుల వల్ల నేను కూర్చోబెట్టుకున్నాను. అంటే నేను నాయకులైతే పైకున్నోని పిల్లలనింటే కడుపున పిల్లైతే వాడి వాళ్ళకి కూడా కూర్చోబెట్టాడు, నాయకుడు ముందే కూర్చోబెట్టాడు. అందుచేత పక్కింటిని పాటు చేసే ఆలోచన కంటే మనిషి మనం శుభ్రంగా ఉంచుకుంటామని ఆలోచన ఉండాలి. అంచేత ఎవరి వారు పరిశుభ్రంగా ఉండాలి, మానసిక పరిశుభ్రంగా ఉండాలి, భౌతికంగా పరిశుభ్రంగా ఉండాలి, మనసు పరిశుభ్రంగా ఉండాలి, బుద్ధి పరిశుభ్రంగా ఉండాలి, ఒకరిని హింస పెట్టకుండా ఉండేటువంటి ప్రభుత్వం ఉండాలి. అందుకోసం స్వచ్ఛం అంటే పరిశుభ్రతనే కాదు, స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ప్రసన్న వదనం విపులాచ దృష్టి, మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడాలి, నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి, నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోవాలి. ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందంగా ఉంటుంది, ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో అక్కడ దేశం బాగుంటుంది. బహుశా ఇక్కడ నేను నాకు ఆ బ్రహ్మచారి నా క్లాస్మేట్ కాజా మాధవ్ స్టూడెంట్స్ ఎవరున్నారు, ఇక వీళ్ళంతా నా స్టూడెంట్లే, మిత్రుడు నా కొడుకు మల్లేశ్వరంతో సహా నాకు ఈ ఊరికి కాస్త అనుబంధం ఉంది. నువ్వు చదువుకున్నావు ఓకేనా అని చేత నువ్వు చదువుకున్నావు కదా, ఇంకా అయ్యగారు ఉండే నువ్వే నాయగారు ఇబ్బంది పడుతుంది. అందుచేత ప్రశాంతంగా జీవితం చేసుకున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిండు నా కొడుకు మిత్రుడు. సమాజానికి రండి, ప్రశ్నించండి, ఎప్పుడు కానీ అడిగేటోడు ఉంటేనే చెప్పుతోటి పని చేసేటోడు దగ్గర పెట్టుకుని పని చేస్తాడు. గీతగాడు పోయిరాగానే అడుగుతాం, ఎవరో ఏం చేసినావు ఇవాళ, వరం చేసినావా, దొంగ మూసినావా, ఇదొకటి అక్కడ అడుగుతున్నావా, నన్ను దిగురాడా పెడుతుందనే భావం లేదు. అడగకపోతే ఏం చేస్తాడు, పిక్చర్ పెడతాను వస్తున్నమాట. అందుచేత మనకి ప్రధానమైన కార్యక్రమం, చాలా విశేషమైనటువంటి కార్యక్రమం, నాకు 150% ఆనందం కలిగించే కార్యక్రమం ముందుంది కనుక మళ్ళీ మీకు బోర్ కొట్టక ఉండడం కోసం ఈ స్వచ్ఛ భారత్ సంబంధించిన కార్యక్రమాన్ని ముగించి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మిత్రుడు నా కొడుకు గ్రామ సర్పంచ్ శ్రీ మల్లేశం గారి కూడా.